హల్లెలూయా. దేవుని స్తోత్రం ఎందుకు కొందాం, దేవుని మాటలు ఎందుకు కూసేపు సర్దిగా. బైబిల్లో యోహాను గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు, యూదుల అధికారి అని నికోదేము అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన రాత్రి సమయంలో యేసుప్రభు దగ్గర వచ్చి, బోధకుడా, నేను నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం చేయాలి అంటే, అప్పుడు ప్రభు అన్నాడు, దేవుడి ఆజ్ఞలు ఉన్నాయి కదా, 10 ఆజ్ఞలు, అవన్నీ పాటించమన్నాడు. పాటించమంటే ఆయన అన్నాడు, నికోదేము, ప్రభువా, నేను చిన్నప్పటి నుంచి పాటించుకుంటూనే వస్తున్నాను అని చెప్పాడు. చెప్పేటప్పటికి హల్లెలూయా, చెప్పేటప్పటికి అప్పుడు యేసు ప్రభువు అన్నాడు, అయితే నీకు ఒకటి కొదుకుందా అని. అతను మిక్కిలి ఆస్తి గలవాడు మాట, ఆస్తి గలవాడు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, నువ్వు పని చెయ్యి, వెళ్ళి నీ ఆస్తి అంతా అమ్మేసి పేదలకి ఇయ్యి, పేదలకు పంచిపెట్టేయి, నీవు వచ్చి నన్ను నెమ్మడించు, నీకు పరలోకంలో ధనం కలుగుద్ది, నువ్వు రక్షించబడతావు, నన్ను నెమ్మడించమన్నాడు. ఈ మాట అనేటప్పటికి అతను మిక్కిలి ఆస్తి పరుగు కదా, ఈ మాట ఆస్తి అనేటప్పటికి ఆయన ముఖం చిన్నపుచ్చుకుని యేసు ప్రభువు దగ్గర నుంచి వెళ్ళిపోయాడు అన్నమాట. అప్పుడు యేసు ప్రభువు చెప్పాడా, ఒక ధనవంతుడు దేవుడి రాజ్యంలో ప్రవేశించుట కంటే వంటి ఉంటుంది, వంటి సూది బెద్దంలో దూరుట సులభం అన్నాడు మాట. ఎందుకన్నాడు? సూది బెద్దమేమో ఇంత నలగెళ్ళే ఉంటుంది, వంటి ఎంత ఉంటుంది, ఇంత ఎత్తుగా ఎంత ఉంటుంది. ఆ వంటి సూది బెద్దలు ఎట్ట దూరదు కదా అంటే, దూరతుందని అని యేసు ప్రభు చెప్పలా. ఎందుకంటే ధనవంతుడు ఆ ధనాన్ని విడిచిపెట్టి దేవుడి దగ్గరికి రావాలంటే రాలేడు. ధనవ్యామోహం ఉన్నవాళ్ళు ఎవరో దేవుడి దగ్గర రాలేరు. దేవుడి దగ్గరికి వచ్చారనుకో, అదొక సంపాదన కుదరదు, ధనం సంపాదించుకుంటూ కుదరదు. ధనం సంపాదించవచ్చు, సంపాదించవచ్చు. దేవుని బిడ్డలో ధనవంతులే ఉన్నారు చాలామంది. కానీ ఏంటంటే నీతి న్యాయంగా సంపాదించాలి. వీళ్ళు ఏం చెప్తారో, అబద్ధాలు ఆడకూడదు, మనం సంపాదించకి అబద్ధాలు ఆడాలి, ఇయ్యాడాలి. దేని ఏ గాలికి 2 లాకలు అంటారు చూడు, ఏ గాలికి ఇది పట్టాలని అంటారు చూడు, అట్లాగే అంటారన్నమాట. అట్లా జీవించకూడదు. ప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళు యథార్థంగా ఉండాలి, యథార్థంగా జీవించాలి, నీతి న్యాయాన్ని అనుసరించి జీవించుకోవాలి. అలా జీవించుకోవాలని చాలామంది ప్రభువు నమ్ముకోరు మాట. ఎవరో ఈ ధనవంతులు లేక, ధనవంతుడు వచ్చాడు కదా, ఇచ్చే రాజ్యానికి వారసులు కావాలని ఏం చేయాలంటే, నీ ఆస్తి అంతా అమ్మి బీదలకు ఇచ్చి నన్ను వచ్చి అమ్మడించు అన్నాడని మొహం చిన్నపుచ్చుకుని వెళ్ళిపోయాడు అన్నమాట. వెళ్ళిపోయేటప్పటికి యేసు ప్రభు ఈ మాట అన్నాడు, సూది బెద్దముల వంటి దూరుట సులభము, కానీ ధనవంతుడు దేవుడి రాజ్యంలో ప్రవేశించుట దుర్బలం అన్నాడు మాట. అంటే ఆ ధనాన్ని వదిలిపెట్టి రాలేడేక ఆ ధనవంతుడు. ధనం మీద ఆశ ఉండకూడదు మనకి. ధనవంతులు ఉన్నారు, దేవుడు పెట్టలే ఎంతో ధనవంతులు, దేవుడు ఆస్వాదించాడు అన్నమాట. కానీ ధనం మీద వ్యామోహం ఉంది ఈయనకి. మన ధనం మీద వ్యామోహం ఉండకూడదు. ధనం వాళ్ళు ఉంటుంది, రేపు ఉండదు. ఆ ధనం వాళ్ళు ఉంటుంది, మురిపిస్తుంది 3 రోజులు.
రేపు రేపు ఇంకొక దగ్గరికి వెళ్ళిపోద్ది, వాళ్ళ మురిపెత్తుంది. అట్లాగే మనం ధనం కావాలి, బతుకుతో కావాలి, మనం మనం మన మన అవసరాలు తీర్చుకుంటా కావాలి. అంతేకాని అంతకు మించి ధనం ఉందనుకో అదే పెద్ద ప్రమాదం. ధనమే మనం ప్రాణం తీద్ది ఒకసారి. ధనవంతుడు సుఖంగా నిద్రపోగలడా? నిద్రపోతాడా? నిద్రపోతాడు. ఎందుకంటే ఎటు నుంచి ఎవరొస్తారో, ఎటు నుంచి ఎవరొచ్చి ధనం దోసుకుపోతారో అని భయం. ఎవరు వచ్చేసి అక్కడ దాకా ఎందుకు? ఒక అమ్మాయి ఉంది, ఆ నగలు పెట్టుకుని ఆ రోడ్డు అంటే అదే వెళ్ళగలదా? రేత్రా వెళ్ళలేదు. ఎందుకంటే ఆ నగలు చూసి నగల గురించి అయినా ఈవిడ ప్రాణం తీసేస్తారు. అట్లాంటి అట్లాంటి వాళ్ళు ఉన్నారన్నమాట. అంతేనే మన ధనమే మోసం. ధనం మనం బతుకుతా కావాలి, మన అవసరాలు తీర్చుకుంటా కావాలి. కానీ అంతకంటే ఎక్కువగా ఉండకూడదు నీకు. అంతకంటే ఎక్కువగా ఉందనుకో, ఆ ధనం ఉంటే నీకు నిద్ర పట్టతో. సరే, ఎవడొచ్చి ఎటు నుంచి వచ్చి ప్రాణం తెస్తాడో అది ఒక భయం. ధనం ఉంటే అన్నీ భయమే. అది అట్లా ఉండకూడదు. ధనము ఎక్కువగా ఉంటే ఆ ధనమే మనకి మరణానికి దారి తీద్ది. ధనము మనల్ని మోసం చేద్దన్నమాట, మనం ప్రాణం కడితేద్ది. అట్లాగే మనం ధనం మీద వ్యామోహం ఉండకూడదు. ధనం ఉండొచ్చు, ధనం లేకుండా అవ్వలేరు. ధనం సంపాదించుకోవచ్చు. ధనం మీద వ్యామోహం ఉండకూడదు. మనం వ్యామోహం ఉండకుండా జీవిస్తూ దేవుణ్ణి వెంబడించామనుకో, ఆ ధనం మనల్ని వెంబడిస్తుంది. బైబిల్లో ఉందిలే, మనం దేవుణ్ణి వెంబడించుకున్నామనుకో ఆ ధనం మనల్ని వెంబడిస్తుంట. అది దేవుణ్ణి మనం వెంబడించుకోవాలి. అంతేగాని ధనము అని అన్నామనుకో ఆ ధనం మనకి దొరకకపోతే, దొరికినా ధనం సంపాదించినా ఆ ధనం నిమ్మలంగా బతకనివ్వదు మనల్ని. ఆ ధనం ఉంటే మన ఎవడొచ్చి ఏ ప్రాణం తీస్తాడో అని భయం. అట్లాగే ధనవంతుడు, ధనం మీద వ్యామోహం ఉన్నవాడు దేవుడి వద్దకు రాలేడు మాట. ఈ ధనవంతుడు వచ్చి అట్లాగా చెప్పేటప్పటికి వెళ్ళిపోయాడు మూతి ముడుచుకుని. అట్లాగే మనము ధనం మీద వ్యామోహం ఉంటే మనం దేవుణ్ణి ప్రేమించలేము. దేవుడు అంతగా అన్నాడు, నువ్వు లోకాన్ని నన్ను ప్రేమించలేవు అన్నాడు. లోకాన్ని ప్రేమించిన వాళ్ళు దేవుణ్ణి ప్రేమించలేరు, దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళు లోకాన్ని ప్రేమించలేరు. లోకంలో ఉన్నదేంటి? శరీరాశ, నేత్రాశ, జీవడము. అవన్నింటి మోస్కరం, అందం మోస్కరం అంటారు చూడు. అట్లాగే అందం మోస్కరం. అట్లాగే అందం చూసి మురుచుకుంటారు హోగులు. దేవుడి శరీరముది. దేవుడు మట్టి నువ్వు ఏముందో మట్టి, నువ్వు అలంకారం చేసుకుంటున్నావు ఆ మట్టికి. ఈ మట్టి శరీరం ఎంత స్నానం చేసినా మురికి వస్తానే ఉంటుంది, మట్టి వస్తానే ఉంటుంది. ఇంకా ఈ 3 రోజులు ముచ్చట కొరకు మనం ఎంత ఆయ్యని ఇయ్యని అవి పూసుకుంటాం, ఇవి పూసుకుంటాం, అవి చేస్తామన్నమాట. దేహం ప్రాణం ఉన్నంత వరకే దేహంలో. ఈ ప్రాణం లేకపోతే ఏముంది? మట్టి శరీరం ఉంచుతారా? ఇప్పుడు నువ్వు డబ్బు సంపాదించావు, డబ్బు సంపాదిస్తే నిన్ను ఉంచుతారా? చచ్చిపోయావు, నిన్ను ఇంటి ముందు ఉంచుతారా? 1 రోజు 2 రోజుల కన్నా ఎక్కువ ఉంచడం. తీసేయండి, శవం తీసేయడు అంటారు. శవం అంటారు కానీ నువ్వు పలానా వాళ్ళు పలానా మనిషి అనరావు.
ఆ శవం చచ్చిపోయాక జీవం లేదు కనుక నువ్వు శవం అయిపోయావు అంతే. నీకు విలువ లేదు. దేనికైనా విలువ ఉంది, నీకు విలువ లేదు. జంతువుకైనా విలువ ఉంది, నీకు విలువ లేదు. అట్లాంటి విలువ లేని వాళ్ళం మనల్ని దేవుడు ప్రేమించాడు. ప్రేమిస్తే ఆ దేవుడి దగ్గర వస్తాకి మనకి మనం సాకులు చెబుతాం అన్నమాట. ఒక ఇట్టకే దేవుడు నన్ను అమ్మడించమన్నాడంట ఒక అతన్ని. వాళ్ళు సాకులు చెప్పారంట. ఒకరిని అడిగితే ఆడు అన్నాడంటే నేను జత ఎడ్లు కొన్నాను, ఆ ఎడ్లు చూతాకి వెళ్ళాలన్నాడు. కొన్నాక చూతకి వెళ్తామేంటి, చూసి కొంటారు కదా, ఎవరైంచారే కొన్నాను నేను, అటు చూతాకి వెళ్ళాలన్నాడంట. ఇంకొకడేమో నేను పెళ్లి చేసుకున్నాను, ఆ పిల్ల అంటే పెళ్ళి చేసుకుని ఈ ముందు ఒకడు అన్నాడంట, ఏ పొలం కొన్నాడంట, పొలం చూతకి వెళ్ళాలన్నాడంట. చూసుకుని కొనుక్కుంటారు కదా, పిల్లని చూసుకుని పెళ్లి చేసుకుంటారు కదా. అది చెబుతూ చూడు ఎట్లా చెబుతున్నారు. అట్లా సాకులు చెప్పే వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. అట్లా సాకులు చెప్పి అట్లా చేసి లోకంలో బాగుంటున్నారు అన్నమాట. లోకంలోనే ఉంటారు అన్నమాట. దేవుడని ఏది మంచో ఏది చెడో తెలుసుకోకుండా జీవిస్తారు. అట్లాంటి జీవితం జీవించామనుకో అది ఎప్పటికైనా మనకి మోసకరమే. దేవుడిని అంటుపట్టుకుని జీవించుకోవాలి. దేవుడిలో మనం జీవించుకుంటూ దేవుడిని గనపరుచుకుంటూ ఆయనలో ముందుకు సాగుదాం. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. మాటలు దేవుడు దీవించుగాక. యేసయ్య ఇప్పుడు అడుగుతున్నాను మాట్లాడి మా దేవాన్ని స్తోత్రం. అందం నమస్కారం. ధనమే అర్థం తండ్రి. ధనం ఉంటేనైనా దేనికైనా ప్రమాదమే అయినా తండ్రి. మిమ్మల్ని నమ్ముకుంటేనైనా దాన్ని నాయన చమ్మగొచ్చి మీ అంత ఆనందం కలగజేసే దేవుడు నీ తండ్రి. ఆనందంగా జీవింపజేసే దేవుడు నీ తండ్రి. స్తోత్రం. అలాంటి జీవితం మాకు అనుగ్రహించి కాపాడుతున్నాం. మీకు ఎలా స్తోత్రాలు చెల్లించుకుని ఏ స్నామంలో ప్రార్థనేసాడు కొంచెం పరమ తండ్రి. ఆమె సహాయం చేస్తున్నా స్తోత్రం. తండ్రి అనే దేవుడి ప్రేమ కుమారుని తీసుకేసి కృప పరిశుద్ధాత్మాన్ని సస్యకరి చేరి నాగుని రోగం సహ తోడైన నడిపించుగాక. ఆమెన్.